గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గోచార ఫలితాలు, మనం పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, అలాగే నిత్య దీపారాధనలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళ ద్వాదశి రాత్రి 1:14 వరకు, విశాఖ నక్షత్రం రాత్రి 7:58 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి గోచార స్థితిని గనక మనం పరిశీలించినట్లయితే, వృషభంలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటకంలో కుజుని సంచారము, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనురాశిలో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, వారి ఉద్యోగ వ్యాపారం గురించి, అలాగే వారి యొక్క సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా శ్రద్ధ అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరు చేసే లావాదేవీలు కానీ, లేకపోతే వీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కానీ ఎక్కువగా దృష్టి పెట్టడం వలన ఉద్యోగ పరంగానూ, వ్యాపార పరంగానూ, లేక వీటిల్లోనూ ఎక్కువగా దృష్టి పెట్టకుండా ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి అధిక శ్రద్ధని కనపరచాలి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఈరోజు ప్రస్తావన వచ్చేందుకు అవకాశాలుంటాయి. తల్లిదండ్రులతోటి సమయాన్ని ఎక్కువగా గడపటం, లేదా తల్లిదండ్రుల ఒక సపర్యలు చేయటం వలన ఈరోజు వీరు తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయాన్ని గడుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈరోజు శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన వీరికి పనులలో కలుగుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గటంతో పాటు ఆర్థికంగా కూడా అనుకూలత అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈరోజు వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో చాలా చక్కగా ఉండబోతోంది. అలాగే కొత్త భాగస్వామ్యంలోకి చేరటం కానీ, లేకపోతే వీరు చేస్తున్న వృత్తిలోనే ఇంకొద్దిగా ఆర్థికంగా కూడా వీరు పెట్టుబడులు పెట్టడం కానీ, ఆ విధంగా వీరు కొత్త భాగస్వామ్యంలోకి వెళ్ళడం కానీ ఎక్కువగా మనం గమనించవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు ఆర్థికంగా అనుకూలత, అలాగే వారు అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా విజయం అనేది కనపడుతోంది. సంతానానికి ఈరోజు ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను, అలాగే వారి యొక్క విద్య పరంగాను కూడా ఈరోజు మీరు ఆనందంగా కనపడుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శ్రీరాముల వారి యొక్క దర్శనం చేసుకోవటంతో పాటుగా స్వామివారికి అర్చన చేయించడంతో మీకు ఇంకా అనేక విషయాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈరోజు వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉండబోతోంది. అలాగే మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి కూడా ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. లిటిగేషన్స్లో ఉన్నవారు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలతతో పాటుగా వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉందో అది చాలా బాగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడంతో సంతృప్తికరంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఇక్కడ మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి గుర్తింపు రావటము, అలాగే వారికి ప్రతి రంగంలోనూ కూడా అభివృద్ధి ఉండటం వలన మీరు ఆనందంగా గడుపుతారని కూడా మనం భావించవచ్చు. ఇక మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. అలాగే వాల పూజ జరిపించటం వలన వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని తొలగించబడతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వీరికి కుటుంబ పరంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే వీరికి కొత్త వాహనాలు అమ్మరేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొత్త ఇల్లు తీసుకోవడం కానీ, వాహనాలతో పాటు స్త్రీలకి ముఖ్యంగా ఏవైనా మంచి వస్తువులు అమ్మరటం కానీ, లేకపోతే కుటుంబంలో మంచి వివాహాది శుభకార్యాలు ఉండటం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆనందింపచేస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఉండటం వలన మీరు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దుర్గాదేవి ఆరాధన చేయటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి అన్ని విషయాలలోనూ కూడా సానుకూలత లభించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే సంతానానికి సంబంధించి వారికి కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి, అలాగే వారి విద్య గురించి ఎక్కువగా మీరు మదన పడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి చదువులో కొద్దిగా శ్రద్ధ లోపించటం వలన వారు రాస్తున్న పరీక్షలు కానీ, లేకపోతే వారు చదువు పట్ల అశ్రద్ధ వహించటం వలన వారు అనుకున్నంతగా ఉన్నతమైన మార్కులు లభించకపోవటం వలన కొంత ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరంగా మీకు స్థిమితంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలత గోచరిస్తోంది. సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సూర్యారాధన చేయటము, దీంతో పాటు సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదవటం వలన సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు మీకు అనేక విషయాలలో అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కుటుంబ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త వాహనాలు తీసుకోవటం కానీ, లేకపోతే ఇల్లు తీసుకోవటం కానీ, ఏమైనా గృహోపకరణాలు కొనుక్కోవడం కానీ, స్త్రీలకు వస్తు వాహనాలు లభించటం కానీ, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కొంత అనుకూలంగా ఉండటంతో మీరు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎప్పటి నుంచో మిగిలిపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మీకు వచ్చేందుకు అవకాశాలున్నాయి. రుణాలు ఎవరైతే తీసుకున్నారో వారు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా ఈరోజు ఖచ్చితంగా చేస్తారు. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తుని ఆరాధన చేయటం వలన అనేక శుభ ఫలితాలు వీళ్ళకి కలిగేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఉండటం వలన ఈరోజు శారీరకంగాను మానసికంగాను కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి అనుకున్న పనులన్నింటిలోనూ కొద్దిగా ఆలస్యం గోచరిస్తోంది. అలాగే ఎక్కువగా రుణ బాధలు ఉండటం వలన, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవటం వలన కొద్దిగా మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. అనుకున్న విషయాలు అన్నీ కూడా మీ యొక్క ప్రణాళికకి భిన్నంగా నడవటం వలన కొద్దిగా మళ్ళీ పునరాలోచన చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దుర్గాదేవి ఆరాధన చేయటం వలన అనేక విషయాలలో వీరికి అనుకూలత లభించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా
మీ కుటుంబానికి సంబంధించి, మీరు కొనుక్కునే వస్తు వాహనాల గురించి, మీ యొక్క సంతానము గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే మీరు చేస్తున్న ప్రయాణాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతోంది. మంచి విషయాల మీద ఖర్చు ఎక్కువగా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. బంధుమిత్రుల్ని కలవటం కానీ, లేకపోతే విందు వినోదాలలో ఉండటం కానీ, శుభకార్యాలు జరగటం కానీ ఈ రాశి వారిలో ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఖర్చులు అధికంగా ఉండటము, అలాగే వారి సంతానము, వీటి గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు గనక నవగ్రహాలకి సంబంధించిన స్తోత్ర పఠనం చేస్తూ ఉండటంతో పాటు ఇష్టదేవత ఆరాధన కూడా చేస్తూ ఉండాలి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారికి గనక పరిశీలించినట్లయితే ఈరోజు వీరికి ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరికి కుటుంబ సభ్యులతోటి కూడా చాలా చక్కగా ఈరోజు గడుపుతారని చెప్పుకోవచ్చు. కొత్త వాహనాలు కానీ, కొత్త గృహము కానీ, లేకపోతే వస్తు వాహనాలు కానీ ఈరోజు అమరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా కొంతవరకు శుభకార్యాలలో పాల్గొనటము, లేకపోతే వీరి స్నేహితుల్ని బంధువుల్ని కలిసే అవకాశాలు లేకపోలేదు. సంతానానికి సంబంధించి కూడా ఈరోజు వీరికి చాలా చక్కగా ఉండబోతోంది. ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మొత్తం మీద వీరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండటంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా విజయావకాశాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ధనురాశి వారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి ఇష్టమైన తులసీమాలని లేకపోతే బిల్వదళాలతోటి పూజించటం వలన అనేక విషయాలలో వీళ్ళకి విజయం లభించేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఉద్యోగస్తులకి ముఖ్యంగా వారి ఒక మిత్రులతోటే విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈరోజు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శత్రువులు అధికంగా ఉండటం, లేకపోతే వారు మీ మీద ఏదైనా కొంతవరకు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయటం వలన మీరు ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మిమ్మల్ని చెప్పిన మాటలని అవి నిజం కాదు అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఈ ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలత ఉన్న కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉండటం వలన కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు మాత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చెయ్యటము, స్వామివారికి ప్రత్యేకించి పులిహోర నైవేద్యం పెట్టడం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటికి రాగలరు. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు అనుకూలంగానే వీరికి ఉండబోతోంది. అలాగే సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. కోర్టు విషయాలలో వీళ్ళకి విజయం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా వీరికి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తుంది. శత్రువుల పైన విజయాన్ని, అలాగే మీ యొక్క మిత్రులతోటి మంచి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉంటారు. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, అలాగే ఆర్థికంగా కూడా అనుకూలత, దీంతో పాటు వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకున్న విధంగా పనులు పూర్తవటం వలన ఈరోజు కుంభరాశి వారు చాలా ఆనందంగా గడిపేందుకు అవకాశాలున్నాయి. కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి ఈరోజు తమలపాకులతోటి పూజించటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ఒడిదొడుకులు ఎదుర్కొనే సమస్యలు లేకపోలేదు. ఆర్థికంగా కూడా కొంచెం ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కోర్టు పరంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు ప్రతికూలత అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు ఏ విషయంలోనూ మనసు నిలకడగా లేకపోవటం,
పని మీద శ్రద్ధ కలిగి ఉండకపోవటం వలన కొద్దిగా మీరు మీ యొక్క ఉద్యోగులతోటి లేకపోతే మీ యొక్క ఉన్నతాధికారులతోటి కొంత మాట పడాల్సిన పరిస్థితులు కూడా గోచరమవుతున్నాయి. ఇంకా మీనరాశి వారు పాటించాల్సిన పరిహారం ఏమిటి? మీనరాశి వారు మాత్రం ఖచ్చితంగా నరసింహస్వామి వారి ఆరాధన చేయటము, దీని వలన శత్రువుల వలన ఇబ్బందులు పడుతున్నది కానీ కోర్టు సమస్యలు కానీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం వలన తొలగిపోతాయి. కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.